హాయ్ అండి, మూవీ రికమెండేషన్స్తో వచ్చేసాను. ప్రీవియస్గా మూవీ రికమెండేషన్ వీడియోస్ కొన్ని ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక మిస్ అయితే అవి కూడా చూసేయండి. ఈ వీక్ మూవీస్లో ఆల్మోస్ట్ రీసెంట్ రిలీజెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకటి మాత్రమే కొంచెం ఓల్డ్ ఫిల్మ్. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఫిలిం హాట్స్పాట్. నేను ఈ సినిమా ట్రైలర్ చూసి ఈ సినిమాని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. డిస్క్రిప్షన్ లో ట్రైలర్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. మీకు కూడా చాలా తప్పుగా అర్థమవుతుంది. అండ్ ఈ ట్రైలర్ ఎండింగ్ లో ట్రైలర్ ని చూసి సినిమాని జడ్జ్ చేయకండి అని వేస్తారు. ఆ ఒక్క పాయింట్ వల్ల నేను సినిమా చూశాను. కానీ సినిమా చూసాక నా ఒపీనియన్ మారిపోయింది. చాలా సెన్సిటివ్ టాపిక్స్ ని మొహం మీద కొట్టినట్టుగా ఆన్ ద పాయింట్ చూపిస్తారు. ఒక ఆంథాలజీ స్టోరీ లాగా 4 కథలు నడుస్తాయి ఈ సినిమాలో. ఒక కొత్త టైప్ ఆఫ్ కథ విందాం అనుకుంటున్న ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే స్టోరీసే ఈ సినిమా. 4 స్టోరీస్ చెప్తారు. 4 స్టోరీస్ ఒక సెన్సిటివ్ పాయింట్ ని టచ్ చేస్తూ సెటారికల్ గా అండ్ హానెస్ట్ వేలో ఉంటుంది ప్రెజెంటేషన్ ఈ ఫిల్మ్ ది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేయండి. కొన్ని పాయింట్స్ పిల్లలు చూడకూడదు, కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే డైరెక్ట్ గా డిస్టర్బింగ్ పాయింట్స్ ని డిస్కస్ చేశారు. బట్ ఎవ్రీబడి షుడ్ వాచ్. పాయింట్స్ వచ్చేసి కొంచెం సెన్సిటివ్ అయ్యేటప్పటికి కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. అసలు మిస్ అవ్వకండి. ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఆడు జీవితం. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆల్రెడీ రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. విజువల్ గా అండ్ టెక్నికల్ గా బ్రిలియంట్ ఫిల్మ్. పర్ఫార్మెన్సెస్ అయితే అదిరిపోతాయి. పృథ్వీరాజ్ గారు గేవ్ హిస్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. నా మాట నమ్మండి. మీరు గనక టెక్నికల్ గా బ్రిలియంట్ ఉండే ఫిల్మ్, విజువల్ గా బాగుండే ఫిల్మ్ అండ్ మనసు పెట్టి తీసిన సినిమా ఒకటి చూడాలనుకుంటే ఆడు జీవితాన్ని మిస్ అవ్వకండి. ద గోట్ లైఫ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా ఉంది. ఈ ఫిల్మ్ లో ట్రాన్సిషన్ షాట్స్ కావచ్చు, ఆ టేకింగ్ కావచ్చు, పర్ఫార్మెన్సెస్ కావచ్చు, విజువల్ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, చాలా బాగుంటాయి. లైట్ గా ఈ సినిమా పాయింట్ ఏంటి రివ్యూ చూడాలనుకుంటే మనం ఆల్రెడీ చేసాము, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిస్తాను, చూసేయండి. నెక్స్ట్ మహారాజా. రీసెంట్ టైమ్స్ లో స్క్రీన్ ప్లేతో ఫిల్మ్స్ ని బాగా చూపిస్తున్నారు. అలా చూపించిన ఫిల్మ్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లేతో ఆడుకున్నారబ్బా, బంత్ ఆడుకున్నారు అంతే. ఈ సినిమా మొదలైనప్పుడు కొంచెం సోది కొడుతున్నాడు ఏంట్రా బాబు అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో ఉండే ప్రతి షాట్ కి ఒక రీజన్ ఉంటుంది, చూపించిన ప్రతి ఫ్రేమ్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. సో లైట్ తీసుకోకండి, కొంచెం కాన్సన్ట్రేటెడ్ గానే చూడండి. అప్పుడే మీకు కొన్ని ఎలిమెంట్స్ చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తాయి. థియేటర్లో చూసినప్పుడు కొన్ని ట్విస్ట్లకి, కొన్ని పాయింట్లకైతే నా మైండ్ పోయింది. ఓటీటీలో అదే ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ పాటికే చాలా మంది చూసింటారు, కానీ మీరు కనుక మిస్ అయి ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇవాళ మనం చెప్పబోయే సినిమాలు మాక్సిమం నెట్ఫ్లిక్స్ నుంచే ఉన్నాయి. సో మహారాజా ఫిల్మ్ కూడా నెట్ఫ్లిక్స్ నుంచే, తెలుగులో ఉంది, మిస్ అవ్వకండి. నెక్స్ట్ శ్రీకాంత్. ఇది ఒక హిందీ ఫిల్మ్, తెలుగులో అవైలబుల్ గా లేదు, బట్ ఖచ్చితంగా చూడండి. శ్రీకాంత్ బొల్లా అని ఒక విజువలీ ఛాలెంజ్డ్ ఇండస్ట్రియలిస్ట్, ఒక బయోపిక్ ఈ సినిమా. జనరల్ గా విజువలీ ఛాలెంజ్డ్ ఆర్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఇలాంటి పాయింట్ లో సినిమాలు ఉన్నప్పుడు కొంచెం సింపతి యాంగిల్ ని వర్కౌట్ చేయడానికి లేదా ఎమోషనల్ యాంగిల్ ని వర్కౌట్ చేయడానికి తీస్తారు. బట్ ఈ సినిమా అలా కాదు. మనోడు విజువలీ ఛాలెంజ్డ్ అయినా కూడా చలాకితనంకి ఏమాత్రం తక్కువ ఉండదు. ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఈ సినిమా. ఓన్లీ ఎమోషనల్ గా మెలో డ్రామా ఇలాంటివి మాత్రమే ఉంటాయని మాత్రం అనుకోకండి. ప్రాపర్ ఇన్స్పైరింగ్ స్టోరీతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, అవైలబుల్ ఇన్ హిందీ. అండ్ నెక్స్ట్ కార్తిక్ కాలింగ్ కార్తిక్. ఈ సినిమా ఒక హిందీ ఫిల్మ్. ఇది 2010-11 ఆ టైంలో రిలీజ్ అయింది. నేను ఖచ్చితంగా రిలీజ్ అయినప్పుడైతే చూడలేదు ఈ సినిమా, చాలా లేట్గా చూశాను. ఫిల్మ్ రికమెండేషన్ ఏమి ఇద్దామని ఆలోచించినప్పుడు ఈ సినిమాని ఎలా మిస్ అయ్యాను అనిపించింది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఉంటుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ ద సెన్స్ కొంచెం కొత్తగా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు కార్తిక్ అనే ఒక పర్సన్ తన లైఫ్లో చాలా అడ్జస్ట్ అయిపోతూ, మెంటల్లీ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటూ, సఫర్ అవుతూ, ఒక ఇంట్రోవర్ట్ లాగా బతుకుతుంటాడు. తను కావాలనుకునేవి ఏవి తను సాధించుకోలేకపోతాడు, ఒక లూజర్ లా మిగిలిపోతాడు. అలాంటప్పుడు తను ఒక టెలిఫోన్ కొంటాడు. ఆ టెలిఫోన్లో అతనే కాల్ చేస్తాడు. అది అతని ఫ్యూచరా, లేకపోతే దెయ్యమా, లేకపోతే ఎవరు ఫోన్ చేస్తున్నారో అర్థం కాదు. ఆ ఫోన్ చేసిన పర్సన్ చెప్పే వాటి వల్ల తన లైఫ్ స్టైల్ మారిపోతుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏమవుతుంది అనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ ఐ రికమెండ్ మన సినిమా పిక్చర్ సబ్స్క్రైబర్స్ లో మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సినిమా చూడడానికి. మెన్ అని స్పెషల్లీ ఎందుకు అంటున్నానంటే, మెన్ ఒక మెంటల్ స్టేట్ అండ్ మెంటల్ హెల్త్ మీద కూడా ఈ సినిమాలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా కొన్ని మంచి పాయింట్స్ ఉంటాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. దిస్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ హిందీ. అండ్ నెక్స్ట్ శాకాహారి. ఇది ఒక కన్నడ సినిమా. ముందే చెప్తున్నాను, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది, కానీ ప్లీజ్ తెలుగు మాత్రం చూడకండి. డబ్బింగ్ చాలా వరస్ట్ గా ఉంది. సరే, మీకు ప్రాబ్లమాటిక్ గా అనిపిస్తుంది అంటే మాత్రం చూడండి, కానీ కన్నడలోనే బెటర్. కన్నడలోనే ప్రాపర్ గా చెప్పారు డబ్బింగ్. అంటే అక్కడ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంటే అలా చెప్పారు. అంటే ఒరిజినల్ కదా, అలాగే ఉంటుంది. బట్ తెలుగులో అలా కాదు. అక్కడ సిచ్యువేషన్ కొంచెం పెయిన్ఫుల్ గా ఉన్నా, దెబ్బ తగిలినా, లేకపోతే వాడికి నీరసంగా ఉన్నా, ఎట్లా ఉన్నా వాడు నార్మల్ గానే మాట్లాడుతున్నారు వాళ్ళు. అది కొంచెం ఇరిటేటింగ్ అనిపించింది. ఆ ఫీల్, ఆ ఫ్లేవర్ పోయింది. సో మాక్సిమం కన్నడలో చూడడానికి ట్రై చేయండి. సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. సినిమా ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. ఒక హోటల్ నడుపుకునే వ్యక్తి రాండమ్ గా ఒక పర్సన్ ని తీసుకొచ్చేసి ముక్కలుగా నరికేసి తన పొయ్యిలో పడేసి కాల్ చేస్తాడు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న ఒక ఖైదీకి కాలికి బుల్లెట్ తగిలి ఆ గాయంతో ఈ పర్సన్ నడుపుతున్న హోటల్కే వచ్చి దాక్కుంటాడు. సో తర్వాత ఏమైంది, అసలు అతని బ్యాక్ స్టోరీ ఏంటి,
ఆ పర్సన్ని హోటల్ అతను ఎందుకు చంపాడు. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ మీద స్టార్ట్ అవుతుంది. సినిమా అయితే కొంచెం స్లోగా ఉంటుంది, కొంచెం కాదు చాలా స్లోగా ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ అండ్ ఎండింగ్, సో వీటి కోసం చూడండి. ఖచ్చితంగా సినిమా పర్స్పెక్టివ్ని మార్చేస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సిచ్యువేషన్స్ అన్నీ మన చేతిలో ఉండకుండా ఆటోమేటిక్గా మారిపోయి లైఫ్ విల్ బీ హార్డర్ అనే పాయింట్ ఒకటి ఉంటుంది. అలాంటప్పుడు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అదే డెసిషన్ మేకింగ్ అనే ఒక చిన్న సెన్స్లో కూడా ఉంటాయి సీన్స్. సో మీరు కనుక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్ కొంచెం ఓపిక ఉంటే ట్రై చేస్తా అంటే ఖచ్చితంగా ఈ సినిమాని ట్రై చేయండి. అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు, బ్లడ్ ఉంది, సో సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళు జాగ్రత్త. సో అదండి మ్యాటర్. ఇంకా ఫిల్మ్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను అన్ని కామెంట్స్ చూస్తాను. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.